నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కొంత సాయం చేసింది. నా దగ్గర సిద్దిపేటలో కూడా అప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం, జేసీబీలు ఫెడరేషన్ ద్వారా ఇచ్చాం. వాళ్ళందరూ ఇంత మొరం కొట్టుకొని పునాదులు నింపి మంచిగా 4 రూపాయలు సంపాదించి ఇల్లు కట్టుకున్నారు 300-400 మంది. మొన్న వచ్చింది నా దగ్గరికి, సార్ నువ్వు ఉన్నప్పుడు మా దిక్కు ఎవరు చూడలే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు పోలీసు వాడు వచ్చి ట్రాక్టర్ సీజ్ చేస్తుండు, 20,000 ఫైను 30,000 ఫైన్ రాస్తుండు, మిషన్ సీజ్ చేస్తుండు, నువ్వు మొరం కొడుతున్నావు దీనికి పర్మిషన్ ఉందా అంటుండు, మైనింగ్ కూడా వస్తుండు, ఇదేం పంచాయతీ సార్ అన్నాడు. అంటే కాంగ్రెస్ వచ్చినాక చేసింది ఏం లేదు కానీ బతకటోళ్ళని కూడా బతకనీయకుండా చేసింది. అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా, అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ. హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా, మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా. అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒకరు ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. అంటే ఏం పేపరే, వాళ్ళు ఎట్ట దనుకున్నారు అంత రాసిండా, ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు, ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలొద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిన్ని కూలగొడతా అన్నాడా రేపు? అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఇలా మా అక్కజనులలో చాలామంది వచ్చిండ్రు. ఏమన్నాడు ఎలక్షన్ ముంగట, ఒక కార్డు వంచిర్రు, మేము గెలిస్తే మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డదా ఎవరికైనా చెల్లకు? వచ్చినాయా 2,500? ముసలోళ్ళు ఉన్నారు ఇలా. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికైనా? అదే మన కేసీఆర్ గారు ఉండగా 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో 2 ఏళ్ళ మాట తప్పిండా? మరి రేపు ఏమంటాడు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా, నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినావు, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీహిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి మనం. మీరు గట్టిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గుయ్యం అనిపిస్తే అందరికీ మహాలక్ష్మి వస్తుంది. రేవంత్ రెడ్డి 2 చెంపలు మీరు వాయిస్తే రాష్ట్రంలో అవ్వాతాతలకు అందరికీ 4,000 పింఛన్ వస్తుంది. మీ చేతుల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు? డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు, గుండాగాళ్ళని నమ్ముకున్నాడు, పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు. మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా? పైసలు ఇస్తే ఓట్లు పడతాయా? అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి. ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు, మన భవిష్యత్తు ముఖ్యం. మీ సోదరులు చెప్పినారు, తప్పకుండా నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడతాం. ఒడ్డెరలకు రేపు స్థానిక సంస్థల్లో కానీ, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా పైకి రావడానికి మేము సంపూర్ణమైన బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సహకరిస్తాం. ఆ రోజు మీరు అడగకపోయినా కేసీఆర్ గారు 1 ఎకరా భూమి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండు. ఒక మన కులానికే కాదు, ఉప్పల్ బగాయత్లో ఆనాడు ఎకరం భూమి ఇచ్చిండు, దాని విలువ 10 కోట్లు ఉంటుంది.
25 కోట్లు ఉంటుంది దాని విలువ. అన్ని కులాలకు చిన్న పెద్ద మీరెవరు అడగకుండా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో. ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి, మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది, డబ్బులు కూడా ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండు ఆయన, ఒక్క భవనం కట్టిండా? నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే, ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. ఇప్పుడు మీ కోడలో మీ బిడ్డనో కొండాపూర్ దవాఖానలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. ఏది చూడు అన్ని బందే. పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, అది బంద్ అయిపోయింది. ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్లు కత్తిరిస్తుండు. ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది, మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం. కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే, సరే చేసుకుందాంలే మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి పోయిండు, గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగిచ్చినట్టు, ఆయన్నే కట్టినట్టు, మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బన్ కత్తిరించుకుంటే పోజులు కొడుతుండు. ఒక్క భవనానికన్నా ₹1 ఇచ్చినావా రేవంత్ రెడ్డిను? ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు 42% అని మోసం చేసినావు బీసీలను. ₹1 అన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క పైసా ఒక్కనాడు రివ్యూ చేసినావా? ఒక్క గజం జాగిచ్చినవా? కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా ₹1 బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినావు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా తప్పకుండా మీ ఒడ్డరులకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా ఆర్థికంగా మీరు పైకొచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం. మీరు కూడా చాలా మంచి జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి, బండ జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి. మీరు మీ ఓట్లు ఎట్లా వేస్తారు నాకు నమ్మకం ఉన్నది. కానీ 15 రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది. 2 ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చునా? అనుకోకుండా గోపి గారు చనిపోయిండ్రు. గోపి గారి కుటుంబాన్ని, జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా? ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని విడిచిపెడతామా మనం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఎవరమైనా. కుటుంబ సభ్యులు కలిసినా, ఎవరైనా బంధువులు కలిసినా, ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు. ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా? మా తాత మంచిగా చెప్పిండు, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవరావే, భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు. అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు. ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది? ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ? భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది. కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు. అందుకే నేను మా అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు, ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి. సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది, మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల మీరు 2-3 రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి.
కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి. సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకూరి మా మగోళ్ళు. బరాబర్ లైన్లో నిలబడాలి, పోవాలి, కారు ఏడున్నదో ఎతకాలి, కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలి. జై తెలంగాణ. ఇప్పుడు రామన్న మన యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడే ముందు 2 విషయాలు వాళ్ళు చెప్పిండ్రన్న. మా శంకర్ మాట్లాడుతూ మాకు గురుకులాలలో ఇంతకుముందు చదువుకుంటేందుకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ గురుకులాలలో 2 ఏళ్ళకెళ్ళి మా పిల్లలు పోయేటట్లేరు. మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ అంతా ఖరాబ్ అయింది. మా పిల్లల్ని మళ్ళా చదివించాలంటే ఆ యొక్క గురుకులాలని బాగు చేసుకోవడంతో పాటు మాకు అసలు ఎంట్రన్స్ లేకుండా మేము బాగా పేదవాళ్ళం కాబట్టి ఎంట్రన్స్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి రాజ్యలక్ష్మి గారు వారు చెప్పాను. అంటే బ్రహ్మాండంగా ఉన్న గురుకులాలలో ఏ విధంగా ఆయన చెప్పారు. దాన్ని కూడా మీరు దయచేసి ఒకసారి ఆలోచించాలని. రెండోది, ఎక్కువ మంది కూడా రహమత్ నగర్ కానీ ఎర్రగడ్డ కానీ ఆ ఏరియాలో వాళ్ళకు ఉండే స్థలాన్ని, క్వారీ స్థలాన్ని మనము ఆట స్థలానికి కానీ ఫంక్షన్ హాల్ కానీ కట్టినాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి 300 బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ బెడ్రూమ్స్ని వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. ఇంకా అనేక మంది అక్కజనుల్లో కూడా గుడిసెల్లోనే ఉంటున్నారు. వారికి కూడా మీరు 1,00,000 బెడ్రూమ్లు కట్టించారు. కట్టించిన వాళ్ళల్లో ఇంకా 40,000 ఖాళీగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. కాబట్టి మీరు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఆ యొక్క నిజంగా ఇవాళ అనేక ఈ యొక్క హైదరాబాద్ నగరానికి పునాది వేస్తున్న ఈ ఒడ్డెర కులస్తులకు ఆ బెడ్రూమ్లలో కూడా స్థానం మీరు కల్పించాలని చెప్పి వారు కోరారు. అది మీరు దయచేసి మాట్లాడుతుంది నేను చెప్పగలరు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై వడ్డెరా. అందరికీ నమస్కారం. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పినారు. గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవనీయులు తలసాని గారు, గౌరవనీయులు రాజేశ్వర రెడ్డి గారు, మధు గారు, రాజ్యలక్ష్మి గారు, ఐలమల్లు గారు, వెంకటేష్ గారు, బ్రహ్మం గారు, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందున్న అందరికీ కూడా నమస్కారం. ఎక్కువ తక్కువ చెప్పేది ఏం లేదు. అన్న వాళ్ళు అన్ని విషయాలు చెప్పినారు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రహమత్ నగర్ వాళ్ళ, బోరబండోళ్ళ, యూసుఫ్ గూడోళ్ళ, ఎక్కడ ఉన్నారు ఎక్కువ? రహమత్ నగరా మొత్తం? బోరబండ కూడా ఉన్నారా? ఎర్రగడ్డ ఎవరైనా ఉన్నారా? అంతా జూబ్లీహిల్స్ వాళ్ళేనా? మీరు హైదరాబాద్లో పోయినసారి కూడా 2023లో కూడా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కాకమ్మ కథలు ఇనలేదు. అప్పుడు కూడా మీరు దయతోని మీ ఆశీర్వాదంతో అప్పుడు కూడా కేసీఆర్ రావాలని చెప్పి మీరు ఓటేసిండ్రు. కానీ ఊర్లల్లో వీళ్ళు చూపెట్టిన ఆశకు, వీళ్ళు చెప్పిన మాటలకు కొంతమంది జిల్లాలలో నమ్మి మోసపోయి ఇలా బాధపడుతూ ఉన్నారు. మీరు మాత్రం ఎన్నడూ నమ్మలేదు. నమ్మకుండా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి 2 ఏళ్లలో ఏం మారింది? కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మంచి పని చేయలేదు. లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇండ్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. ఒక్కటంటే ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు 1,00,000 కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో 4,000 ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మరొక 4-5 ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు, ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఇక ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు. ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మా ఆడబిడ్డలకు తెలుసు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ రేట్ అట. ఇక గదేం ఫ్రీ బస్సు నాకైతే అర్థం కాదు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగోళ్ళకి మాత్రం డబుల్ టికెట్. దాంతో ఏం లాభం ఉంటుంది? కుడి చేత్తోని ఇచ్చినట్టు ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు. కాబట్టి అది తప్ప చేసిందేం లేదు. ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు, ఒక 4 కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు, పార్లమెంట్ అప్పుడు. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండ్రు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మీ అందరు నేను అడుగుతున్నా, జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొద్దిగా అవతలకి ఎక్కువ దూరం లేదు, 2-3 కిలోమీటర్ల అవతలకి. ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి. గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలి,
ఇక తర్వాత జంపు కొట్టాలి, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. ఒకటి యాది పెట్టుకొని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక 2-3 జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను. మీ అందరికీ మాటిస్తున్నాం, మీరు చెప్పిన విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పిమన్నారు. కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్లా పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడే అక్కర్లేదు, భయపడే అవసరం లేదు, ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు. బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే కింగులు. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంట్. గల్లవట్టి తీసుకుందాం, భయపడే అవసరం లేదు. రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి, మీరు అడిగినారు, పల్లా గారు చెప్పినారు గురుకులాల్లో సీట్లు, అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం, ఇవన్నీ కూడా చెప్పినారు. తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఇంకొంతమంది కార్పొరేటర్లు కావాలని చెప్పి రాజ్యలక్ష్మి గారు కూడా చెప్పినారు. అట్లాగే ఐలమల్లు గారు చెప్పినారు. తప్పకుండా భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. చివరికి నేను చెప్పేది ఒక్క ముచ్చట, ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే. గరీబులను తిరిగి చూసిండు. అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు. 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిండు. కానీ ఎన్నడూ కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో తప్పించే ప్రయత్నం చేయలే. ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిండ్రు, అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్ళకే, మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లాగూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికెరికే. ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం. మీరు మాత్రం 11 తారీఖు నాడు తప్పకుండా మన అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారిని మరింత శక్తివంతుని చేసి, ఈడికెళ్ళే మొదలైంది కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తుండు, తప్పకుండా జూబ్లీహిల్స్కి వెళ్ళే కథ మొదలైంది అన్నట్టు మీ తీర్పు ఉండాలి. ఆ సౌండ్ ఢిల్లీలో అయిన వాడాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు.